హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి తోడుగా రాయలసీమ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రాయలసీమ వ్యాప్తంగా కుండపోత వర్షపాతం చిత్తూరు, కర్నూలు, శ్రీకాళహస్తి, కడప, అనంతపురం వ్యాప్తంగా కూడా దాదాపుగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం 20 సెంటీమీటర్ల వరకు నమోదైంది. దాదాపుగా ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కురవనున్నాయి. ఇక ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో అయితే ఎడతెరిపి లేకుండా గత 4 రోజులుగా భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురవనున్నాయి. ఇకపోతే తెలంగాణలో కూడా రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. ఉత్తర తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా సెప్టెంబర్ 17 వరకు వర్షాలు కొనసాగుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.